10 ఏళ్ల క్రితంతో పోలిస్తే రాహుల్ గాంధీలో చాలా మార్పు కనిపిస్తుంది. ఆయన వ్యవహార శైలిలో పరిణితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ మిగతా వాళ్ళందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే అంత స్థాయికి వెళ్తారంటారా? ఎట్లా తెలుస్తుంది అనగా ఏమైనా మెజర్మెంట్ ఉందా దానికి? ఎలా బేస్ ఏంటి? జ్యోతిష్యం చెప్పాలి, ఆయన జాతక చక్రం చెప్పాలి. సో నాకేం జ్యోతిష్యం రాదు, జాతక చక్రం రాదు. 5 ఏళ్ళ ఏం జరుగుతుంది అన్నదానికి అదేమన్నా సిగ్నల్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏమన్నా మీరు ఒక టెస్ట్ జరపండి, డయాగ్నోస్టిక్ టెస్ట్. 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది, 10 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుందండి? రాజకీయాలు రోజు రోజుకు డైనమిక్గా మారుతాయి. 5 ఏళ్ళ తర్వాత జరగబోయే పరిణామాలు నేను ఇప్పుడెట్లు ఊహిస్తాను? ఇప్పటికీ మీరన్నమాట నిజం, రాహుల్ గాంధీలో పరిణతి పెరిగిన మాట నిజం. రాహుల్ గాంధీకి పార్టీలోనూ ఇండియా కూటమిలోనూ యాక్సెప్టబిలిటీ గణనీయంగా పెరిగింది 2024 ఎలక్షన్స్లో. ఎందుకంటే ఆయనకు రాయబరేలీలో వచ్చిన మెజారిటీ 4 లక్షలు, వారణాసిలో మోడీకి 1,50,000 మెజార్టీ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ కాంగ్రెస్ కలిపి బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు. ఒక ఎస్పీఏ బీజేపీ కన్నా ఎక్కువ తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలం రెట్టింపైంది. ఒక్క ఉత్తరప్రదేశే కాదు, రాజస్థాన్, మహారాష్ట్ర, మీకు కర్ణాటక, హర్యానా, ఇలా అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో, ముఖ్యంగా బీజేపీకి కంచుకోటలుగా భావిస్తున్న 2014, 2019లో భారీ విజయాలు తెచ్చిపెట్టిన నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా కాంగ్రెస్ పెరిగింది, ఇండియా కూటమి పెరిగింది. సహజంగానే అది పొలిటికల్ ప్రొఫైల్ పెంచుతుంది. అల్టిమేట్గా నాయకుల బలం ప్రజలే కదా నిర్ణయించాల్సింది. సో అంతకుముందు అమేథీలో ఓడిపోయిన వ్యక్తి ఇవాళ రాయ్బరేలీలో గెలిచాడు, వాయనాడ్లో గెలిచాడు. అమేథీలో తమ మనిషిని పెట్టి గెలిపించుకోగలిగారు. సో అందువల్ల రాజకీయాలు మారినప్పుడు, ప్రజల్లో విజయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇమేజ్, పొలిటికల్ ప్రొఫైల్ పెరుగుతుంది. అందువల్ల భారత్ జోడో యాత్ర తర్వాత డెఫినెట్గా రాహుల్ గాంధీ ప్రొఫైల్ పెరిగింది. అలియన్సెస్ను కూడా చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనన్ని తక్కువ సీట్లకు పోటీ చేసింది. సో 1-2 స్టేట్లో, బెంగాల్, కేరళ లాంటి స్టేట్లో అలియన్సెస్ కుదరకపోవచ్చు. ఓవరాల్గా ఇండియా కూటమి సక్సెస్ఫుల్ ప్రయోగం కనబడ్డది. అందుకే అంత నియరెస్ట్ స్థాయికి వచ్చింది. బీజేపీకి వచ్చిన సీట్లకు దగ్గరగా వచ్చింది. అది మామూలు విషయం కాదు. కాస్తంత జేడీయూను, తెలుగుదేశానికి కూడా ఇండియా కూటమి, బిజు జనతాదళ్, ఈ 3 పార్టీలను కూడా కలుపుకొని ఉంటే అసలు మోడీ అధికారంలో ఉండేవాడే కాదు. సో అందువల్ల ఈ విజయం సాధించిన తర్వాత డెఫినెట్గా రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతుంది కదా.